స్పీడ్ శ్యామ్ బాబు నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్సర్సైజ్ చేస్తాను. మా అన్నయ్యని హిప్నటైజ్ చేయవా? చూడు, సూటిగా నా కళల్లోకే చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. మీరేమీ కంగారు పడద్దు, సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. మాట్లాడండి. ఇవాళ ఏం జరిగిందంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడి పప్పులు, చిల్లుగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బుడిపోయాం. బాబు మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళో తీసేచ్చాను కదా. ఇప్పుడు నేను స్పీడ్గా మాయమైపోయాను. ఏమిటరా? ఏమిటి అవతారాలు? ఏం జరిగింది? మా స్కూల్లో గొడవ జరిగిందమ్మా. తమ్ముడు చెడ్డి గారు అబ్బాయిని కొట్టాడు, రక్తం కూడా వచ్చింది. అయ్యో ఈ సంగతి మీ నాన్న తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. త్వరగా బండి, త్వరగా ఆ బట్టలు పేసి స్నానం చేయండి. అన్నపూర్ణమ్మ గారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? వచ్చారు. ఎక్కడ? ఇదిగో ఇప్పుడే బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. ఆయన రఘు, సమయానికి వచ్చావు ఆయన. మీ అన్నయ్య కదా పిల్లల్ని తప్పేస్తాడు, నువ్వే రక్షించాలి ఆయన. అన్నయ్య, ఏమిటిది? పచ్చినితులు తాగే నేరస్తులను శిక్షించినట్టు పసిబిడ్డలను దండిస్తావా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించడి ఎస్పీ బ్రహ్మనాయుడు. కానీ వాళ్ళు నీ రక్తం పంచుకు పెట్టారన్నయ్య. కావచ్చు, వాళ్ళు జడ్జి గారి అబ్బాయి రక్తం కళ్ళ చూశారు. సిన్సియారిటీకి, నిజాయితీకి ప్రశంసలు పొందే ఈ బ్రహ్మనాయుడు ఈ రోజు జడ్జి గారి చేత మాట పడాల్సి వచ్చింది. జరిగింది జడ్జి గారికి ఏం తెలుసు అన్నయ్య? చెప్పింది వినటం తప్ప కళ్ళతో చూడడానికి అలవాట్లేదుగా. ఆ జడ్జి గారి అబ్బాయి మరికొందరు కుర్రాలతో కలిసి బిందుని హరిని హేళన చేశాడు. మీ అమ్మ చచ్చిపోయింది, అసలు మీ నాన్నకు మీ అమ్మంటే ఇష్టం లేదు, అందుకని మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, మీకు కావాలన్న కొత్త అమ్మ రాదు అని వెక్కిరించి ఆ పసి మనసులను బాధ పెడితే పిల్లలు అంతకంటే ఏం చేస్తారన్నయ్య? అమ్మా, నిన్ను తిట్టిన వాడిని కొడితే డాడీ నన్ను కొట్టారమ్మా. అమ్మా, నువ్వు డాడీ కల్లో కనిపించి మమ్మల్ని కొట్టద్దని చెప్పమ్మా. డాడీ, మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు. నో మై చిల్డ్రన్, నేను మిమ్మల్ని దండించడానికి రాలేదు. పెదరిపోయిన మీ గుండెల్ని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని నేను మీ తండ్రిని అని గుర్తు చేయడానికి వచ్చాను. కమాన్ కమాన్ మై చిల్డ్రన్.
దొంగ కాదు బాబు, అమ్మ. అమ్మా. అవునమ్మా బిందు, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న అమ్మ, రోజు మీరు కలవరిస్తున్న అమ్మ. అల్లుడు గారు, ఏమిటిదంతా? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లి. అల్లుడు గారు, ఏమిటి మీరు అనేది? తల్లేమిటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లే కాదు, మీ కూతురుతో సమానం. ఇక నుంచి ఆమెకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఆ? ఏం చిన్నా, సమాధానం లేని ప్రశ్న ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య. అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడని ఆలోచిస్తున్నావా? మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు. నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన ఆవిడ మొదట నాకు వదిన, తర్వాత తల్లితో సమానం.